ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కరవమంటే కప్పకి కోపం, వదలమంటే పాముకి కోపం అన్నట్టుంది ఇప్పుడు కొందరు సెలబ్రిటీల సిచ్యువేషన్. సోషల్ మీడియా స్పాన్ పెరిగాక ప్రతి విషయాన్ని కీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు జనాలు. అలాంటి వారిని చూసి మరీ ఇంత వైలెంట్గా ఉన్నారేంట్రా అని రీసెంట్గా రిషబ్ శెట్టి కూడా అనుకోక తప్పలేదు. ఇంతకీ నెటిజన్లో ఆయనకు కలిగించిన అసౌకర్యం ఏంటి? కాంతారా కాన్సెప్ట్ ని నమ్ముకున్నందుకు లైఫ్ లో భలే ఖుషీగా ఉన్నారు రిషబ్ శెట్టి. డివైన్ బ్లాక్ బస్టర్ తెచ్చిపెట్టిన పేరు అంతా ఇంతానా? ఈ సినిమాకి ముందు రిషబ్ అంటే ఎవరు అనేవారంతా ఇప్పుడు రిషబ్ ని ఓన్ చేసుకుని మాట్లాడేస్తున్నారు. అంతగా పట్టించుకున్నారు కాబట్టి ఆయన సోషల్ మీడియాలో చిన్న చేంజ్ కనిపించినా వెంటనే ఏంటా అని ఆరా తీసేస్తూ ఉంటారు. రుక్మిణి వసంత్తో పాటు మరికొంతమందిని సోషల్ మీడియాలో రిషబ్ అన్ఫాలో అయ్యారు అన్నది ఈ మధ్య యమాగా ట్రెండ్ అయిపోయింది. టీంతో రిషబ్కేమైనా పొరపచ్చాలొచ్చాయా అని ఆరా తీసిన వాళ్లు లేకపోలేదు. అయితే ప్రాజెక్టు స్టార్ట్ అయినప్పుడు ఫాలో కావడం, ప్రమోషన్స్ కంప్లీట్ అయ్యాక అన్ఫాలో చేయడం, ఎప్పటికప్పుడు సోషల్ డీటాక్స్ చేసుకోవడం కొందరికి కామన్. అలా ఏమైనా చేశారేమో అనే వర్షన్ కూడా వినిపించింది. రిషబ్ ఇప్పుడు చేస్తున్న సినిమాలు కూడా చిన్నవేం కావు. ఒకవైపు మైథలాజికల్ సినిమా జై హనుమాన్లో నటిస్తున్నారు. ఇంకోవైపు హిస్టారికల్ మూవీ ది ప్రైడ్ ఆఫ్ భారత్ కూడా ఉంది. సో ఇన్నింటి మధ్య సోషల్ డీటాక్స్ తప్పనిసరి అనుకున్నారేమో అనే మాటలకు ఎక్కువ ఓట్లు పడుతున్నాయి.